వైసీపీ నేత కొడాలి నానికి ఏమైంది? ముంబై ఎందుకు తీసుకెళ్లారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రత్యర్థి పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. హైదరాబాద్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అధునాతన ఆసుపత్రులున్నాయి. అయినా ముంబై తరలించారంటే అంతకు మించిన సమస్య ఏదో ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఆయన గత 5 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. అయినా పెద్దగా మార్పు రాకపోవడంతోనే ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకెళ్లారని సమాచారం. హార్ట్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చేరిన ఆయనకు 4 వాల్వుల్లో 3 నాళాలు పూడుకుపోవడంతో పాటు కిడ్నీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరారు. పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 3 వాల్వులు మూసుకుపోయాయని వైద్యులు నిర్ధారించారు. కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కొడాలి నానికి సర్జరీ కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సరైందని భావించి కుటుంబ సభ్యులు అక్కడికి తరలించారు. హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే వైఎస్ జగన్ ఫోన్ ద్వారా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. ప్రస్తుతానికి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ నెల 26న కొడాలి నాని హైదరాబాద్లోని నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి నాని ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఆయన్ని హైదరాబాద్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబై లిఫ్ట్ చేశారు. ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్లో ఏఐజీ ఆసుపత్రికి చెందిన 3 వైద్యులు కూడా బయలుదేరారు. కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు, వైసీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నానికి బైపాస్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.